ఈ ప్లేయర్స్ ఆడకపోతే ఈ టీం క్వాలిఫై అవ్వడం కష్టమే. వెల్కమ్ టు ఐపీఎల్ సిరీస్ పార్ట్ 3 అండ్ టుడేస్ టీమ్స్ వచ్చేసి సిఎస్కే అండ్ రాజస్థాన్. ఫస్ట్లీ రాజస్థాన్ టీం చూస్తే ఇది నా ప్లేయింగ్ 11 అండ్ ఫర్ మీ ఎస్ఆర్ఎస్ తర్వాత ఇదే ద మోస్ట్ ఎగ్జైటింగ్ బ్యాటింగ్ లైనప్. వీళ్ళ కీ ప్లేయర్ సింపుల్. ఫస్ట్ జైష్వాల్ ఇప్పుడు దాకా రాజస్థాన్ గెయిన్ చేశాడు, సేమ్ అదే కంటిన్యూ చేయాలి. సెకండ్ జురెల్. లాస్ట్ ఇయర్ రాజస్థాన్ గేమ్స్ చూస్తే మోస్ట్ ఆఫ్ ద మ్యాచెస్ అన్ని చేసింగ్లోనే ఓడిపోయింది, కానీ ఈ ఇయర్ అది అవ్వకుండా చూసుకోవాల్సిన బాధ్యత జురెల్ది. థర్డ్ ఆర్చర్కి ఈ వరల్డ్ కప్ సోగా వెళ్ళింది. నాట్ సో గుడ్, నాట్ సో బ్యాడ్, బట్ నాట్ అప్ టు హిస్ మార్క్. ఈ ఇయర్ ఆర్చర్ కనుక రాజస్థాన్ క్లిక్ అయితే టాప్ 4 టీమ్స్కి చాలా గట్టి కాంపిటీషన్ ఇస్తారు ఈ టీం. అండ్ మై ప్లేయర్ టు వాచ్ అవుట్ ఈస్ వైభవ్ సూర్యవంశి. నేనే కాదు, ఇండియా మొత్తం వాడి వైపే చూసిద్ది. వాడి పని ఒకటే, ఉన్నంతసేపు బాదటం, పవర్ ప్లేని మ్యాక్సిమైజ్ చేయడమే వాడి పని. ఈ టీంకి నా ఇంపాక్ట్ ప్లేయర్ శుభం దుబే. బ్యాటింగ్ కొలాప్స్ అయినప్పుడు ఫ్లోటర్లో వచ్చేస్తాడు. ఇప్పుడు సిఎస్కే టీంకి వచ్చేస్తే లాస్ట్ ఇయర్ వాళ్ళు టేబుల్ బాటమ్, ఈ ఇయర్ వాళ్ళ బ్యాటింగ్ లైనప్ మొత్తం మార్చేశారు. దిస్ ఇస్ మై బెస్ట్ ప్లేయింగ్ 11 అండ్ వాళ్ళ కీ ప్లేయర్స్ వచ్చేసి శాంసన్ అండ్ దుబే. వీళ్ళిద్దరూ వాళ్ళ వరల్డ్ కప్ ఫామ్ ని సేమ్ అలాగే కాపీ చేసి సిఎస్కేకి పేస్ట్ చేసేయాలి. వీళ్ళిద్దరు కానీ ఫెయిల్ అయితే సిఎస్కే బ్యాటింగ్ చాలా పెద్ద ట్రబుల్లో పడిద్ది, ఎందుకంటే వీళ్ళ బ్యాటింగ్ లైనప్ లో మొత్తం ఇన్ఎక్స్పీరియన్సే ఉంది. థర్డ్ కీ ప్లేయర్ వచ్చేసి నూర్ అహ్మద్. అంత బ్యాడ్ సీజన్ లో కూడా నూర్ అహ్మద్ లాస్ట్ ఇయర్ 14 గేమ్స్ ఆడి 24 వికెట్స్ పిక్ చేశాడు. హీఈస్ ద బెస్ట్ స్పిన్నర్ లాస్ట్ ఇయర్. ప్లేయర్ టు వాచ్ అవుట్ ఈస్ ప్రశాంత్ వీర్. లైక్ జడేజా రీప్లేస్మెంట్ లాగా ఉన్నారు, మరి ఎంతవరకు మ్యాచ్ చేయగలదో చూడాలి. ఏంటి వీడు ఇప్పటిదాకా ధోని పేరు చెప్పట్లేదని చూస్తున్నారా? ఈ టీం కి నా ఇంపాక్ట్ ప్లేయర్ ధోని. ఆ శాంసంగ్ ట్రేడ్ చూస్తేనే అర్థమవుతుంది ధోని ఇయర్ కీపింగ్ చేయడని. అండ్ సాడ్లీ దిస్ విల్ బి హిస్ లాస్ట్ సీజన్. మిగతా టీమ్స్ గురించి తర్వాత మాట్లాడుకుందాం.